ఎల్బీ నగర్లో హైడ్రా బాధితులు వంట వార్పు నిర్వహించారు. హైడ్రా బాధితులతో కలిసి బీజేపీ నేత సామరంగారెడ్డి పాల్గొన్నారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. హైడ్రా పేదలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామన్నారు. హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ అంటే దాని మీనింగ్ అర్థమైతలేదు. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఇక్కడ నుంచి కాలువ 60 ఫీట్ల డౌన్ ఉన్నది. 60 ఫీట్ డౌన్ ఉన్నదని మరి దాని మీద ఇంతవరకు ఆ కాలువ పైకి వచ్చిన దాఖలు లేవు. దాని బఫర్ జోన్ బఫర్ జోన్ ఎన్ని మీటర్లు, దాని ఇంతవరకు ఏమి లేదు. ఏమాత్రము శానిటరీ లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కరెంటు పోల్ స్తంభాలకు దానికి దీనికి ఎఫ్టీఎల్ ఉన్నది, ఇది బఫర్ జోన్ ఉన్నది, ఇది బేస్మెంట్ లో ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళు మార్కింగ్ చేసిపోతా ఉన్నారు. దాంతోనే ప్రజలు ఆందోళన పడతా ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలి. దేనికోసము ఇల్లు తీసుకుంటా ఉన్నారు, దేనికోసం కూల్చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఉంటే మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉన్నది. 9 సంవత్సరం అవుతా ఉన్నది. మరి 3 నెలల కింద 6 నెలల కింద సంవత్సరం కింద పర్మిషన్ ఇచ్చారు. హైడ్రా వచ్చి 3 నెలల కింద పర్మిషన్ ఇచ్చారు. కొందరు బ్యాంకు లోన్ కడతా ఉన్నారు. వాళ్ళు ఉన్న చిన్న జీతం చేసుకున్నా కానీ ఆ జీతాన్ని మొత్తము బ్యాంకు తాకట్టు పెట్టేసి సొంత ఇల్లు అయింది కానీ కరెంట్ అయిందని చెప్పి వాళ్ళు నిశ్చిత